నెరవేరాయి. రెండవ రాకడ సూచనలు అంటే యేసుక్రీస్తు ప్రభు న్యాయాధిపతిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అలాగే తీర్పు తీరుస్తాడు. ఆయన రాకడ మన పోకడ ఎప్పుడో ఎవ్వరికి తెలీదు. సిద్ధపడి ఉండటమే. ఏంటి లివ్య, ఒక్కరిదాన్ని ఏంటో మాట్లాడుకుంటున్నావు? ప్రపంచమంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే ఒక్కరిదాన్ని ఏంటో మాట్లాడుకుంటున్నావు ఏంటి? అదే కృతిక, మొదటి అడ్వెంట్ అయిపోయింది. రెండవ అడ్వెంట్ కు సిద్ధపడుతున్నాను. ఎందుకలా? నేనైతే ఇంకా మొదటి అడ్వెంట్ లోనే ఉన్నాను. అదే కదా ఇప్పుడు జరుగుతున్న పొరపాటంతా. ఏంటి చాలా డీప్ డిస్కషన్ లో ఉన్నారు? మా డాడీ ఈ క్రిస్మస్ కి చాలా డబ్బులు కొట్టారు. ఇంకో ఫోన్ నిండా డబ్బులే. రండి మీరు కూడా ఎంజాయ్ చేద్దాం. నేనైతే చైన్లు, గాజులు, లిప్స్టిక్ అన్ని కొనుక్కుంటాను. ఆ తర్వాత పానీపూరి, చికెన్ జాయింట్ అన్ని తిని ఎంజాయ్ చేస్తాను. జోష్ జోష్. అబ్బా, మీరు కూడా రెండే మాతో పాటు ఎంజాయ్ చేయడానికి. సారీ, మేము చాలా ముఖ్యమైన డీప్ డిస్కషన్ లో ఉన్నాం. మమ్మల్ని డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. మీ ఎంజాయ్మెంట్ లో మీరు ఉండండి చాలు. వీళ్ళిద్దరు పెద్ద బోరే. వీళ్ళిద్దరితో ఉంటే మనకి పిచ్చెక్కుతుంది. పద వెళ్ళిపోదాం. చూడు, మొదటి అడ్వెంట్ లో ఉండిపోయి రెండవ రాకడకు సిద్ధపడకుండా ఉండటమే దాన్ని అంటారు. ఎంజాయ్ చేయడం